సొలొమోను రాసిన ముత్యముల వంటి సామెతలు. ఇప్పుడు 20వ అధ్యాయం చదువుకుందామా? ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివారు. రాజు వలని భయము సింహగర్జన వంటిది. రాజునకు క్రోధము పుట్టించువాడు తమకు ప్రాణమోసము తరుచుకొందురు. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. కోతకాలమున పంటను గూర్చివాడు విచారించినప్పుడు వానికి ఏమీయూ లేకపోవును. నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును. దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును. నమ్ముకొనదగినవాడు ఎవరికి కనపడును? యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. నా హృదయమును శుద్ధపరుచుకొని ఉన్నాను, పాపం పోగొట్టుకొని పవిత్రుడనైతిని, నన్ను వాడెవడు? వేరువేరు తూనికరాళ్ళు, వేరువేరు కుంచములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడి సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయును. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగు చేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నీవు మేల్కొనియుండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. కొనవాడు జబ్బుది అనును అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొనును. బంగారును విస్తారమైన ముత్యములను కలవు. తెలివి ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. 20వ అధ్యాయం ఈరోజు మనం తెలుసుకుందాం. రేపు మిగతాది చదువుకుందాం. తప్పులు ఏదైనా ఉన్నచో మన్నించగలరు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.